శ్రీరామ్. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మనందరూ కూడా యోగ వాసిష్ఠ రామాయణాన్ని చెప్పుకుంటున్నాము. ప్రథమంగా గురుదేవులకి, ఆ భగవానుడు విఘ్నేశ్వరికి, సకల దేవతలకి ప్రణామం చేసుకుంటూ యోగ వాసిష్ఠ రామాయణంలోకి అడుగు పెడదాం. క్రిందటి సంచిక వరకు రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి, నీలో ఈ నైరాశ్యం పనికిరాదు, నువ్వు రాజాది రాజు కావాల్సిన వాడివి, సకల జగత్తుకి కూడా మార్గదర్శకుడు కావాలి, నీవు చూసినటువంటి లోక పరిస్థితులను గురించి చూసి ఈ శరీరము వ్యర్థము, ఇది నడుస్తున్నటువంటి కాలుతున్న కట్టి లాంటిది, నడుస్తున్నటువంటి శవం లాంటిది అంటూ ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయావు. ఆ కారణంగా నీకు అది కాదు, దృశ్యమాన ప్రపంచం ఎప్పటికైనా నశించిపోయేదే, నీవు ఎలాంటి చింత వాటి గురించి పడవద్దు, శాశ్వతమైనటువంటి మనసులో ఉన్నటువంటి దేవదేవుని యొక్క దివ్య స్వరూపాన్ని చూడు, ఆత్మతత్వాన్ని నేర్చుకో అంటూ ఆయన చెప్పడం జరిగింది. దాని కారణంగా ఆయన కొన్ని ఉపాఖ్యానాలు కూడా చెప్పారు. లీలోపాఖ్యానం చెబుతూ ఆయన మనకి పై లోకాలకి ఉన్నటువంటి తేడాన్ని చెప్పారు. కర్కటోపాఖ్యానాన్ని చెబుతూ ఎలాంటి వారిలో అయినా సరే దైవధ్యానం చేసి ఏకాగ్రత సాధిస్తే ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు, దానివల్ల దృశ్యమాన ప్రపంచము అస్థిరమైనది, అశాశ్వతమైనది, దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అదేవిధంగా 5వ ఉపాఖ్యానం వల్ల శాశ్వతమైనది ఏదో దానికోసమే మనం పాటుపడాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత భార్గవోపాఖ్యానానికి వెళ్ళేప్పటికీ ఆయన ఎంత గొప్ప ముని తపసంపన్నుడైనప్పటికీ కూడా ఆయన కూడా తన కొడుకు అనే విషయం వచ్చాడికి భ్రాంతి పడ్డాడు. ఆ పిల్లాడి మనస్సు ఒక అప్సరకాంతం చూడటము, మనస్సు మలినం అవ్వటము, ఆ అప్సరకాంత కూడా వెళ్ళిపోవటము. ఈ భార్గవుడు తపధ్యానంలో ఉండగా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ పిల్లవాడికి అప్సరకాంత దృష్టిలో పడిపోయి 1000 సంవత్సరాలు గడిచిపోయి శరీరం శుష్కించిపోవటము. అది చూసి భార్గవుడు అంటే భృగు మహర్షి కోపం తెచ్చుకుని యముని శాప పెట్టడము. ఈ విధంగా కథ అంతా తెలుసుకున్నాము. అయితే ఎలాంటి భ్రాంతులు మనని ఆటుపోట్లకు గురి చేస్తున్నాయి, ఇవన్నీ కూడా దృశ్యమాన ప్రపంచం అంటే మన కంటికి కనిపిస్తున్నవన్నీ కూడా మనని ఏ విధంగా ఊపేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వాటి నుంచి ఏ విధంగా బయటికి రావాలి అనే విషయాన్ని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెబుతున్నారు. ఆ దానిలో భాగంగానే దృశ్యదోష పరిహారం కూడా చెప్పారు. అన్నీ చూడాలి, మనసులోకి వెళ్ళకూడదు, అన్ని పనులు చేయాలి, వాటిని అంటకుండా ఉండాలి. ఈ విధంగా వచ్చిన జన్మని సార్థంగా చేసుకుంటూ చక్కగా ముక్తి సాధించాలి అని రామచంద్రమూర్తికి చెప్పారు. ఇంతవరకు మనందరం విన్నాం కదా. ఇప్పుడు దామ వ్యాళ కట వీరి గురించి చెప్తున్నారు. ఇవన్నీ రామాయణ భారత భాగవతాల్లో వచ్చాయా లేదా, ఈ కథలు ఉన్నాయా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తే వాల్మీకి రాయబడ్డటువంటి వీటిని వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి దాటిని వాల్మీకి మహర్షి చెప్పటము, ఇందులో గొప్ప గొప్ప జ్ఞానవంతమైనటువంటి కథలండి. ఎవరెవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఇవన్నీ అప్రస్తుతం. మనకి కావలసినటువంటి జ్ఞానవంతమైన కథ ఉందా లేదా, ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి అనేక రకాలైన ఉపాయాలని వీళ్ళు చెబుతున్నారా లేదా అనేటువంటిదే ముఖ్యం. ఇంత అద్భుతమైనటువంటి మార్గోపదేశాలని ఎవరు చేయలేరండి, మనమే సంస్కరించుకోవాలి. ఆ విధంగా అయితే మనసు గురించి చెప్పారు కదా, మనసుకు దీనికి సంబంధం ఉంది అన్నారు కదా, ఉంది. ఎందుకంటే దీంతో మనసుతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు పుట్టారు, మనసుతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు పుట్టారు. ఇక్కడ ఎలా పుట్టారు తెలుసా, ఒక రాక్షసుడి యొక్క కల్పన ద్వారా పుట్టారు. శంబరుడు అనేటువంటి ఒక రాక్షసుడు మహా గొప్ప మాయావి, మహారాజు రాక్షసుడు, బలవంతుడు, ధైర్యవంతుడు, గొప్ప గొప్ప సైన్యం కూడా ఉన్నటువంటి వాడు. ఒకరోజు కూర్చుని ఏం చేశాట,
ఈ సైన్యానంతటిని చూసుకోవడానికి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎలాంటి మోహాలకి కూడా లొంగకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండును అన్నారట. ఈ కథని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్తున్నారు. ఇది కూడా ఆయన, రామ, ఈ కథలన్నీ కూడా నేను నా తండ్రి ద్వారా విన్నవే అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మన పిల్లలకి, మన మనవలకి ఏం చెప్తాం? మా అమ్మ చెప్పిందిరా, మా అమ్మమ్మ చెప్పిందిరా, మా తాతయ్య చెప్పారా కథలు అన్నట్టుగానే వశిష్ఠ మహర్షి కూడా ఈ విధంగా నాకు మా తండ్రి గారి ద్వారా నేను పొందినటువంటి గొప్ప జ్ఞానవంతమైన కథలు చెప్తున్నాను అంటే చెబుతూనే శంబరుడు అనేటువంటి రాక్షసుడి గురించి చెప్పారు నాకు. ఆయన ఓ రోజు కూర్చుని, నాకు గొప్ప సైన్యం ఉంది, నేను గొప్ప రాజుని, రాక్షసుణ్ణి, అయినా సరే ఇవన్నీ చూసుకోవడానికి ప్రతిఫలాపేక్ష ఉండకూడదు, మనస్సుపై ఎలాంటి వికారాలు కూడా పని చేయకూడదు, వాళ్ళలో ఎలాంటి దుర్బుద్ధులు రాకూడదు, అలాంటి గొప్ప వాళ్ళని సృష్టించాలి అనేటువంటి ఆలోచన కలిగిందిట. ఇప్పుడు మన కథలోని హీరో శంబరాసురుడు, ఆయన సృష్టించినటువంటి దామ, వ్యాళ, కట, ఈ ముగ్గురు రాక్షసుల గురించి తెలుసుకుందాం. ఒకరోజు కూర్చుని ఇప్పుడు మీకు చెప్పినట్లుగానే మహాబలశాలురు, భయంకరాకృతి గలవారిని నేను సృష్టించాలి, ఒక ముగ్గురిని సృష్టిస్తే నా సైన్యాన్ని అంతటిని కూడా వారు రక్షిస్తూ ఉంటారు, నేను విశ్రాంతి తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ముగ్గురిని సృష్టించాడు. ఆ ముగ్గురి పేరే దాముడు, వ్యాళుడు, కటుడు. యథాసంకల్ప తథా ప్రభవ, ఎలా సంకల్పం చేస్తే అలా పుడుతున్నారు, అలాగే పుట్టారండి. అయితే పూర్వజన్మ కర్మలే లేవు వీళ్ళకి పూర్వజన్మ కర్మలే లేవు. ఎందుకంటే శంబరాసుని యొక్క మనస్సంకల్పంతో పుట్టారు వీళ్ళు. ఆ కారణంగా పూర్వజన్మ లేదు, పూర్వజన్మ లేకపోతే కర్మ లేదు. పూర్వజన్మ కర్మ అనేదే లేదు, పూర్వజన్మ వాసనలు లేవు. అలాంటప్పుడు వారికి భయం ఎందుకు ఉంటుంది? కోరికలు ఎందుకు ఉంటాయి? కోరికలు లేకపోతే భయం కూడా ఉండదు. ఒకదాని నుంచి ఒకటి అన్నీ అల్లుకుంటూ ఉంటాయండి మనకి ఎప్పుడూ కూడా. కోరిక, భయం, సంపాదనలు, ఆస్తులు ఇలాంటివి ఏమీ వాటికి లేవు కాబట్టి వాటికి భయం కూడా లేదు, శంక లేదు, ఎవరైనా చూసి పారిపోవాలనేటువంటి ఆలోచనలు కూడా లేవు. ఇలాంటి గొప్ప మనస్తత్వంతో ఉన్నవాళ్ళు దామ, వ్యాళ, కటులు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళని చూశాడు శంబరాసురుడు, చాలా ఆనందపడిపోయాడు. అజేయులు సృష్టించాను, నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? అవును, ఇంత గొప్పవాడిని కదా, నేను ఇలాంటి ముగ్గురిని సృష్టింపజేసుకున్నాను కదా, ఇంకా నేను ఇలా ఖాళీగా ఉంటేంటి? దేవతల మీదకి పంపిద్దాం, దేవతల్ని కూడా జయిస్తే ఇంకా నేను దైవలోకానికి కూడా నేను రాజునైపోతాను అనేటువంటి ఉద్దేశం శంబరాసుడికి వచ్చేసింది. ఇక్కడ కోరిక వచ్చింది ఎవరికి? శంబరాసురుడికి. దేవతలను కూడా జయించేసి ఆక్రమించేస్తే నాకంటే ఇంకా నాకు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరుంటారు? సమస్తానికి నేనే రాజును కదా, పైగా ఖచ్చితంగా నాకు విజయమే వస్తుంది. ఎందుకంటే నా వద్ద ఉన్న ఈ దామ, వ్యాళ, కటలు అనేటువంటి రాక్షసులకి పూర్వవాసన లేవు, పూర్వచింతన లేవు, పాప భయం లేదు, శంక లేదు, ఏమీ ఎలాంటి కూడా కోరికలు లేవు, ఫలితాల మీద ఆశ కూడా లేదు, చనిపోరు అమరులు. కాబట్టి వీళ్ళని దేవతల మీద పంపించాలి అని అనుకున్నాడు. సంకల్పం చూడండి, ఆశ ఎన్ని తిప్పలు పెడుతుందో కదా. ముందుగా ఏమొద్దులే అనుకుంటాం, తర్వాత కొంచెం రాగానే అబ్బా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనుకుంటాం, తర్వాత అబ్బా ఇంతటితో సరిపోతే ఎలాగ ఇంకా పైన ఇంకా సంపాదించుకోవాలి అనుకుంటూ ఉంటాం. ఆశ అలా 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 పెద్ద మహావృక్షం అయిపోతుందన్నమాట చిన్న విత్తులోంచి. అప్పుడు కానీ ఒకటండి, ఆశ లేకపోతే వృద్ధి రాదు,
ఆశే దురాశ పేరాశ అయిపోతే అదే పతనం కూడా దారితీస్తుంది. ఏది కూడా చెడు చేయదండి. మించిపోయి ఉంటే కనుక తప్పకుండా దాని ఫలితం మన మీద ఉంటుంది. అందుకే మనకి అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. సరే, మనం ఆ విషయం పక్కనెట్టేస్తే శంబరాసుడికి ఆశ పుట్టింది, వీళ్ళని పుట్టించాడు, ఇంకా దేవతల మీదకి దండయాత్రకి పంపించాడు. ఇంకా వీళ్ళు దేవతల్ని నానా బాధ పెట్టి యుద్ధం చేస్తున్నారండి. ఆ యుద్ధంలో ఇటు అసురులు పడిపోతున్నారు, వాళ్ళ నుంచి రక్తం స్రవించిపోతుంది, అటు దేవతలు కూడా నశించిపోతున్నారు, రక్తం పడిపోతుంది, ధార కారిపోతుంది పైనుంచి కిందకి. అర్థం కావట్లేదు. దేవతలు ఎంత ప్రయత్నించినా కూడా ఈ ముగ్గురిని కూడా నిలవరించలేకపోతున్నారు. కానీ పైనుంచి కిందకి ఈ రక్తము ధార అసిధారలాగా పడిపోతూనే ఉంది. ఏం చేయాలో తోచట్లేదు. ఎవరు వీళ్ళు ముగ్గురు? వీళ్ళు ఏం చేయాలి? మొత్తం అసలు అమరులా? అమృతం తాగొచ్చారా? వీళ్ళని నిలవరించలేమా అని చాలా ఆలోచించారండి. ఇలా ఆలోచించి చివరికి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. మరి గురువుగారి దగ్గరికి వెళ్ళవలసిందే కదా. చివరికి మన కథ అంతా కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవులు ఆలోచించారు, వీళ్ళు చెప్పిందంతా విన్నారు, క్షణం ఆలోచించారు, ఎవరు ఈ ముగ్గురు అని. ఓహో, శంబరుడి యొక్క సృష్టి వల్ల వచ్చారు వీళ్ళు అని ఆలోచించి, ఓ దేవతలారా, వీళ్ళని పాతాళంలో ఉండేటువంటి శంబరుడు అనేటువంటి రాక్షసుడు సృష్టించాడు. తన మనస్సు ద్వారా సృష్టించాడు. వీళ్ళు ఏ విధంగా మీరు ప్రయత్నించినా కూడా వీళ్ళకి మరణం సంభవించదు. ఎప్పుడు కూడా మన పతనానికి మనలోని కోరికలు ఆవేశాలే కారణం అవుతాయి. వీళ్ళకి అలాంటివి ఏమీ లేవు. ఆ కారణంగా వీళ్ళకి నశించిపోయేటువంటి గుణము లేదు. ఇలా ఎప్పుడైతే బ్రహ్మదేవులు చెప్పారో దేవతలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఓ బ్రహ్మదేవా, మీరే ఈ విధంగా అంటే మరి మా గతి ఏమిటి? మేము ఎవరికి మరిపెట్టుకోవాలి? దీనికి ఉపాయమే లేదా? ఇందులో అంత యుద్ధం చేస్తేనే ఎవరు ఎందుకు చనిపోలేదు అంటే మీకు భృగోపాఖ్యానంలో ఒక విషయం చెప్పానండి, యుగ నియతి అని. ఆ సమయంలో వాళ్ళు శరీరం ఉన్నంత వరకు కూడా, శరీరం కాదు ఎముకలు ఉన్నంత వరకు కూడా, అస్థిపంజరం ఉన్నంత వరకు కూడా వాళ్ళు బ్రతుకున్నట్టు యుగ నియమం అన్నమాట. అలాగే త్రేతాయుగం వచ్చేవాడికి మాంసం ఉన్నంత వరకు కూడా ఉన్నట్టే. కాబట్టి వీళ్ళు అలా రక్తధార కారిపోతున్నా, ముక్కలై పడిపోతున్నా కూడా వాళ్ళందరూ కూడా బ్రతికున్నారు, కానీ ఉపయోగం లేదు. ప్రాణమైతే ఉండొచ్చు, ఈ విధంగా నశించిపోతున్నారు. ఇక్కడ మేమేం చేయాలి నాయన? మాకు ఏదైనా ఉపాయం చేయండి, ఇంకెంతకంటే మేము చేయగలిగింది ఏమీ లేదు, నీవే శరణాగతి అంటూ బ్రహ్మదేవుడికి శరణు పొందారండి. ఇప్పుడు మరి బ్రహ్మదేవుడు ఏం చేయాలి? ఆయన ఏం చేస్తున్నాడో, ఎలాంటి ఉపాయాలు చెప్పాడో విందాం ఇప్పుడు. బ్రహ్మదేవుడు అంతా విని ఆలోచించి, ఓ దేవతలేరా, మీరు చూస్తున్నటువంటి ఆ ముగ్గురు రాక్షసులు కూడా శంబరాసురుడు అనేటువంటి ఒక దైత్యుడి వల్ల సృష్టింపబడ్డారు. తన రాజ్య రక్షణార్థం వాళ్ళని సృష్టించాడు. అతను ఏమని కోరుకున్నాడు? మహాబలశాలురు, భయంకరాకృతి కలిగిన వారు, ధర్మాన్ని రక్షగా చూసేటువంటి వారు, తన సైన్యాన్ని చక్కగా రక్షించేటువంటి వారు కావాలని కోరుకున్నాడు. ఆ విధంగానే వారికి పూర్వజన్మ కర్మ లేనందువలన నిర్భయులు, నిస్సంకులు,
నిర్భీతులు, పలాయనం చేసేటువంటి ప్రవృత్తి లేనటువంటి వారు అయిన వికల్పరహితులు. ఏదైనా ఒక పని చేయాలంటే చేసేస్తారు అంతే, మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. అలాంటి ప్రవృత్తితోటి పుట్టారు వాళ్ళు. ఈ కారణంగా మిమ్మల్ని బాధ పెట్టగలడు, మిమ్మల్ని చంపగలడే కానీ వాళ్ళు మాత్రం వెనుతిరిగి వెళ్ళరు. అందువల్ల మనం ఒక మంచి ఉపాయంతో వాళ్ళని నిలుపుదల చేయాలి అంటూ బ్రహ్మదేవులు వాళ్ళకి ఒక ఉపాయాన్ని సూచిస్తున్నాడండి. ఆ ఉపాయం వెంట విందాం. ఇలా చెబుతున్నప్పుడు రామచంద్రమూర్తికి అనుమానం వచ్చింది. మహర్షి, మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆ రాక్షసుల ముగ్గురికి కూడా ఎలాంటి కర్మఫలాలు అంటవా? వాళ్ళు చేసే కర్మల మీద వాళ్ళకి ఆసక్తి ఉండదా? వాళ్ళు నిర్వికారులై ఉంటారా అని అడిగాడు. అందుకని వశిష్ఠ మహర్షి, అవునయ్యా, వాళ్ళు ఎలాంటి భ్రాంతి లోబడకుండా ఉండేటువంటి విధంగానే శంబరాసుడు వాళ్ళని సృష్టించాడు. అవును, వాళ్ళని ఏ కర్మలు అంటవు, కర్మఫలాలు అంటవు. అందువల్ల వాళ్ళకి ఏ దోషమూ ఉండదు. అలాగా సృష్టి చేశాడు ఆయన శంబరాసురుడు. అంటే చెబుతానే బ్రహ్మదేవుడు ఎలాంటి ఉపాయాలు చెప్పాడో చూద్దాం. అద్భుతంగా ఉంటుందండి మన మనస్సు కూడా. ఏమండి, మన మనస్సే మన శంబరాసుడము అని మన కింద మనం ఊహించుకుంటే, మన మనసులో ఏ కోరికలు వద్దు, నిర్మలంగా ఉందాము, ఇంకా అంత వయసు అయిపోయింది, ఏదో ధృతరాష్ట్రుడు గాంధారిలాగా అన్నీ అయిపోయిన తర్వాత కనీసం ఇప్పుడైనా మీరు ధ్యానం చేసుకోండి అని విభీషణుడు చెప్పాడు. ఆయన మేలుకొలిపాడు ధృతరాష్ట్రుడిని, గాంధారిని. మీకు వయసు అయిపోయింది, మీ తమ్ముడు గారి పిల్లలు మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇలా కూర్చుని మీ వయసుని వృధా చేసుకోకండి, మీ ఆయువును వృధా చేసుకోకండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి కనీసం ఈ చివరి క్షణంలోనైనా అని మేలుకొలిపాడండి. అలాగే మనం మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా, కోరిక ఎలాంటి వాటికి కూడా మన మనసు చెలించకూడదు, భ్రాంతి పడకూడదు, నిర్మలం అయిపోవాలి, ప్రశాంతం అయిపోవాలి. మనం అన్నీ అనుభవించేసాం కదండి, ఇంకా ఏమనిపించాలి? అన్నీ చూసేసాం కదా, ఇంకా ఏం చూడాలి? ఏమిటి తాపత్రయం? ఇంత జరిగినా కూడా మనలో ఉన్నటువంటి మన కోసమే మనలో ఉన్నటువంటి ఆ దేవదేవుని దివ్య ధ్యానం చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఏ క్షణంలో యమధర్మరాజు పిలుస్తాడో తెలియదే కదా. నిరంతరం కూడా భగవంతునికి గుణగానం చేసుకోగలిగితేనే కదా ఆ చివరి క్షణంలో మనం ఆ దేవుని యొక్క నామాన్ని స్మరించగలుగుతాం, ఆ దేవునిపై దృష్టి ఉంటుంది. బయట మన చుట్టూ ఎంతమంది కూర్చుని కృష్ణారామాన్ని భయం చేస్తే ఉపయోగం ఏంటండి? మన మనస్సులో మనం ఏది స్మరణ చేస్తున్నామో అదే మన జన్మకి కారణమవుతుంది. మన చివరి స్మరణ, మన చివరి శ్వాస, మన చివరి స్మరణ దేని మీద ఉంటుందో, మన దృష్టి దేని మీద ఉంటుందో అదే మన జన్మకి కారణం అవుతుంది. అది చాలాసార్లు మనకి ఎన్నో కథలు చెప్పారండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అలాంటివి ఏమీ లేవు వీళ్ళకి. అందులో వీళ్ళకి కర్మలు లేవు, కర్మ ఫలాలు లేవు, పాపం లేదు, పుణ్యం లేదు. అంతే ఒక రోబో కింద చేసేస్తున్నారు వాళ్ళు. మీరు అలా అంటున్నారు కదా, అలా ఎలా కుదురుతండి, మనకేం తెలుస్తుంది జన్మ అంటే, మనకి ఒక ముని గురించి చెప్తారు. స్నానానికి వెళ్ళి అక్కడ ఒక జింక చిన్న పిల్లని ప్రసవించిపోతే ఆ చిన్న పిల్లని తీసుకొచ్చి పెంచుతాడు పాపం. ఆ చిన్నపిల్ల అక్కడే ఉండిపోతే ఎక్కడ మృత్యు బాధపడుతుందో అని చెప్పేసి తీసుకొచ్చి పెంచి దానికోసమని దాని మీదే ప్రాణం పెట్టుకుని అలా బతుకుతూ చివరి క్షణంలో కూడా ఈ చిన్నపిల్ల ఏమైపోతుందా ఈ జింక పిల్ల అని చెప్పేసి ప్రాణం వదిలేస్తాడు. తర్వాత ఆయన ఆ జింకయ్యే పుడతాడు.
మనం కూడా అంతేనండి. అందువల్ల దేవుడికి జన్మ ఇచ్చాడు మనకి. ఆ జన్మ అయిపోయిన తర్వాత మనం ఇక మన పనులన్నీ అయిపోయిన తర్వాతైనా మనసు శుభ్రంగా కడుక్కోండి, ప్రక్షాళన చేసుకోండి. చాలా త్వరితంగా, అసలు మానవ జన్మే చాలా అద్భుతం. మనసు మహా అద్భుతం అండి, బంగారం అండి. మిమ్మల్ని మీరు మలుచుకోండి, మనని మనం మలుచుకుందామండి. అది నిరంతరం కూడా శ్వాస ఎలా పీల్చుకుంటున్నామో ఆ విధంగా ఏదో ఒక నామాన్ని స్మరణం చేసుకుంటూ ఆనందంగా గానం చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ పరమాత్మ మన ఎందుకు రాడండి? ఎందుకు రాడే దేవుడు? మనకెందుకు రాడే దేవుడు? మన మనసులో ప్రతిఫలిస్తుంటే మన మొహం కూడా ప్రకాశవంతంగా ఉంటుందండి. ఈ విధంగా మనం ఉండాలి అని నేను చెబుతున్నాను. ఆ కారణంగానే వాళ్ళు రాక్షసులు అయినప్పటికీ కూడా చక్కటి ప్రవృత్తితో ఉన్నారు. ఇలా ఉన్న సందర్భంలోనే వాళ్ళు ఎలాంటి అపకారం చేయనటువంటి దేవతల్ని శిక్షించడం మొదలుపెట్టారు. చూడండి, శంబరాసురుడు ఎప్పుడైతే వాళ్ళని అక్కడికి పంపించాడో వాళ్ళ పని ఏమిటి? చెప్పింది చేయటం అంతే. శంబరాసురుడు ఆజ్ఞ జరిగింది, వీళ్ళు వెళ్ళిపోయారు. ముగ్గురు కూడా దేవతలు హింసించడం మొదలుపెట్టాడు. వీళ్ళ అమరత్వం ఏమైనా తాగి వచ్చారా, ఆ అమరామృతాన్ని తాగి వచ్చారా అనేటువంటి పరిస్థితులకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మదేవుడిని ప్రార్థన చేశారు. బ్రహ్మదేవుడు అంతా జరిగిందంతా చూశాడు, చెప్పాడు. చెబుతూ మీకు నా వరకు వచ్చారు కాబట్టి మీకు ఉపాయాలు చెప్తాను. అందులో ఉపాయాలు నేను చెప్పట్లేదు, మీకు ఏ విధంగా ఉంటే వాళ్ళు ఇలా పెడతారో చెప్తాను. దాన్ని బట్టి మీ సమయస్ఫూర్తితో మీరు వాళ్ళని నిలవరించడానికి ప్రయత్నించండి అని చెప్పాడు. అందులోనే భాగంగా వాసనాతంతుబద్ధాయే ఆశాపాశవశీకృతాః వశ్యతాం యాంతి తే లోకే రజ్జుబద్ధాః ఖగాయివ. వాసనాతస్తు బద్ధాయే. ఓ దేవతలారా, ఎవరు వాసనలచే బంధింపబడతారో, ఆశాపాశాలతో చిక్కుకుంటారో, బాగా అర్థం చేసుకోండి. ఓ దేవతలారా, నా వరకు వచ్చారు. మీరు ఏం చేయాలంటే, అసలు మామూలుగా ఎవరైనా కూడా వాసనలచే కోరికలు, ఆ కోరికలు భ్రాంతితో బంధింపబడతారో వాళ్ళని సునాయాసంగా మీరు జయించగలుగుతారు. అంతేకాదు, ఆశ, వాళ్ళకి ఏదైనా కోరికల మీద లేదా ఏదో వ్యామోహం రావాలి, అలాంటి వాళ్ళని మీరు ఈజీగా వశం చేసుకోగలుగుతారు. అంతేకాదు, యస్యా అంతర్వాసన రజ్వాః గ్రంథిబంధ శరీరిణః మహానపి బహుజ్ఞో అపి సబాలేవాపి జీయతే. ఎవరి మనస్సు అయితే కోరికలతో ముడిపడిపోయి ఉంటుందో, వ్యామోహంతో ముడిపడిపోయి ఉంటుంది, గట్టిగా ముడేసి బంధింపబడిపోయి ఉంటుందో, వాడు ఎంత గొప్పవాడైనా కూడా వశీభూతుడే. అలాంటి వాడిని ఈజీగా మనం ఓడించవచ్చు, వశం చేసుకోవచ్చు. వాడి చేత తాళ్ళతో గట్టిగా ముడి వేసి ఉంచాలి, బంధాలతోటి, ఆశలతోటి, కోరికలతోటి. అది ఒక ఉపాయం. రెండోది, యన్నాత్మా పరిచ్ఛిన్నో ఏనాత్మా భవ్యభావితః స సర్వజ్ఞో అపి సర్వత్ర పరాకృపణాం గతః. మీ అందరినీ చూస్తూ లేదా తన వాళ్ళందరినీ చూసుకుంటూ ఈ దేహమే శాశ్వతము కాబట్టే వీళ్ళు నశించిపోతున్నారు అనేటువంటి భావాన్ని ఎవరైతే తెచ్చుకుంటారో వాడు కూడా చంపదగిన వాడే, అంటే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడే. మాత్రమనంతానాం
దుఃఖానామకరం విదుః అనాస్థామాత్రమభితః సుఖానామకరం విదుః. దృశ్య ప్రపంచం మీద మనకు కనిపిస్తున్నటువంటి ఈ దృశ్య ప్రపంచమే శాశ్వతము. ఎవరికైతే ఈ దృశ్య ప్రపంచం శాశ్వతము, ఈ శరీరం శాశ్వతము, ఆ కారణంగా వీళ్ళంతా నశించిపోతున్నారు అనేటువంటి ఉద్దేశం బలపడిందో అతను కూడా వశీభూతుడవటానికి కారణమవుతాడు. అదులు నశించిపోతే నేను కూడా నశించిపోతాను, అంటే దేహం ఎప్పుడైతే పడిపోయిందో నేను కూడా పోయాను, ఈ దేహంతో నా జీవితము ఇదే నాకు శాశ్వతం అనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా మరణానికి దగ్గరైపోతారు. ఓ దేవతలారా, వాళ్ళు వాసనకి బద్దులవ్వాలి, మోహానికి బద్దులవ్వాలి, చూస్తున్న దృశ్యమాన ప్రపంచమే శాశ్వతం అనుకోవాలి, పడిపోతున్న శరీరమే నిత్యం అనుకోవాలి, వాళ్ళని మోహాల్లో ఉంచాలి. ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో తెలియకుండానే వాళ్ళలో ఏదో విధమైనటువంటి ఆశ ఉద్భవిస్తుంది. అదే వారి పతనానికి నాంది అవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఏ విధంగా వాళ్ళని నమ్మించి భ్రాంతికి గురి చేస్తారో అప్పుడే మీరు విజయం సాధించినట్టు అంటూ బ్రహ్మదేవుడు దేవతలకి కొన్ని ఉపాయాలను ఇచ్చి పంపించాడండి. మరి ఈ ఉపాయాలన్నింటినీ కూడా దేవతలు ఆలోచించి అనుకూలమైనటువంటి ఉపాయంగా మార్చుకుంటారా లేదా, దామ వేళ కటుల చేతుల్లో వాళ్ళు నశించిపోయారా లేక వీళ్ళు పలాయనం చిత్తగించారనేటువంటిది వచ్చే సంచికలో తెలుసుకుందాం. ఇక్కడ ఎంత గొప్ప కదండి ఇది. మన మనసుకి మనం ఆపాదించుకుంటే మన కోరికల్ని మన మనస్సుని పంచకళ్యాణ గుర్రంలాగా పరిగెత్తించకుండా ఉంటే సమస్తము మన స్వాధీనమే. మన ఎవ్వరూ కూడా లొంగ తీసుకోలేరు. ఈవెన్ మృత్యు వచ్చినా కూడా జీవన్ముక్తి స్థితి అంటే ఉన్నా లేకపోయినా కూడా దైవధ్యానం చేసుకుంటూనే ఉంటాం. కానీ అదే లేక మనం ఇలా పరుగులు పెడుతూ ఉంటే ప్రతి దానికి లొంగిపోతామండి. ఏదో చిన్న చాక్లెట్ కూడా లొంగిపోతామండి మనం. చిన్న చాక్లెట్, చిన్న లాల్ పాపీకి కూడా, చిన్న పల్లి గింజకు కూడా నోట్లో వేసుకురాడే భ్రాంతి. వంటింట్లోకి వెళ్ళినా పల్లి గింజలు నోట్లో మనకి చూడండి, మన మనసుని చిన్న పప్పుకు కూడా వశం చేసేస్తున్నా. కంట్రోల్ చేసుకుంటారా, నోరు ఆపండిరా, ఏం తినకండిరా, జాగ్రత్త అని చెబుతూ ఉంటే ఓ పంచదార పలుకు నోట్లో వేసుకోవటము, ఓ పల్లి వద్ద నోట్లో వేసుకోవటము, బయటికి వెళ్తే ఓ సమోసా తినా ఒక్కటే కదా అనుకుంటూ ఉంటాం. అంటే మనకి తెలియకుండానే మన మనసుని మన శరీరాన్ని ఆ చిన్న చిన్న విషయాలకి తాకట్టు పెట్టేసుకున్నామండి. అదే ఇక్కడ జరుగుతోంది. ఇప్పుడు మనకి వ్యామోహం లేకుండా నీవు ఉంటే నీకు ఎదురే లేదు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పారు. అయితే దేవతలందరూ కలిపి ఏం చేస్తారు, ఎలా ఈ ఉపాయాలతోటి దామ వేళ కట్టల నుంచి తప్పించుకుంటారో వచ్చే సంచికలో తెలుసుకుందాం. ఇవి తెలుసుకోవటం కాదు, మనని మనం ఆ విధంగా మలుచుకుంటూ ఈ సంసార జంజాటం నుంచి బయటికి వద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామను పలుకుని నాదము అనండి వినండి పదండి ముందుకు, తిరిగి వచ్చినే త్రేతాయుగము అలంకరించుడి అయోధ్య నగరము. అదిగదిగదిగో హనుమ పతాకము ఎగురుతున్నది, అదిగదిగదిగో అయోధ్య ధామము ఎగురుతున్నది హనుమ పతాకము. జై శ్రీరామను పలుకుని నాదము, జై శ్రీరామను పలుకుని నాదం అనండి వినండి పదండి ముందుకు, తిరిగి వచ్చినే త్రేతాయుగము అలంకరించుడి అయోధ్య నగరము. మీ మనసంతా కూడా అయోధ్య నగరంలా అలంకరించుకోండి. ఆ సభాస్థానంలో, ఆ సభాస్థలిలో మనందరం ఉన్నాం అనుకుంటూ వశిష్ఠ మహర్షి చెబుతున్నటువంటి జ్ఞానోపదేశాన్ని విందాం. వచ్చే సంచికలో
ఏ విధంగా దేవతలు విజయాన్ని సాధించారో తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.